ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్కడైనా నెట్వర్క్ ఇష్యూ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ ఒకసారి. ఓకే మేడం, ఓకే కంటిన్యూ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ లీడర్స్. అక్కడ ఉన్న సిస్టమ్ ఇక్కడ ఉన్న సిస్టమ్ చూస్తే దాదాపు 100కి 1 ఉన్న వ్యత్యాసం డిఫరెంట్ నాకు ఇక్కడ కనిపించింది. బట్ ఈరోజు నేను బయట దేశాలకు వెళ్ళిన మొదటి ఇండియన్ కంపెనీ, ఇలాంటి కంపెనీలో మీతో మీ అందరితో కలిసి పని చేస్తున్నందుకు నాకు అవకాశం ఇచ్చిన వెస్టీజ్ మేనేజ్మెంట్కి అండ్ నన్ను అక్సెప్ట్ చేసిన ఎంటైర్ తెలంగాణ ఆంధ్ర లీడర్షిప్కి థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నాకు హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరిగింది. హెచ్ఆర్ ఇంటర్వ్యూ జరిగినాక ఎక్కడ పోస్టింగ్ కావాలని అడగడం జరిగింది. సో నేనైతే కర్ణాటకలో బెంగళూరులో ఇంటి దగ్గర ప్లేస్ తీసుకుంటే నా ఫ్రెండ్స్తో కలిసి బెంగళూరులో తిరగొచ్చు పట్టొచ్చు అని సాధారణంగా అందరికీ ఆలోచన ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ నాకు ఆంధ్రలో తెలంగాణలో స్నేహితులు, ఫార్మర్స్, డిస్ట్రిబ్యూటర్స్, లీడర్స్ కనెక్షన్స్ మంచిగా ఉంది కాబట్టి నాకు ఆంధ్ర తెలంగాణ కావాలని నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఈరోజు నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నా, నన్ను ఏ విషయానికైతే అసైన్ చేశారో ఆ విషయానికి 100% న్యాయం చేసి కూర్చున్న నమ్మకం నాకు ఉంది. 100% మీకు సపోర్ట్ చేస్తాను. మీ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా మీ చెక్ అండ్ టీమ్ బిల్డ్ పక్కా జరుగుతున్న నమ్మకం నాకు ఉంది. సో అలాగే ఇంకా ఈరోజు మీకు కొన్ని సీక్రెట్స్ అనేవి రివీల్ చేస్తున్నా. ఆ సీక్రెట్స్ మీరు యూజ్ చేసుకొని మీ లెవెల్స్ అనేవి పెంచుకోవచ్చు. అలాగే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా మీరు చేరుకోవాలని నా ఒక ట్రైనింగ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే అగ్రికల్చర్లో ఉండే కొన్ని అపోలో గురించి, డౌట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం, మనం కలిసి మాట్లాడుకుందాం. అలాగే అగ్రికల్చర్ చేయడం వల్ల టీం అన్నది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది అని కొంతమంది లీడర్స్ అగ్రికల్చర్ని అవాయిడ్ చేస్తున్నారు. బట్ నేను ఒక మాట చెప్తాను, డియర్ లీడర్స్, డియర్ డిస్ట్రిబ్యూటర్స్, అగ్రికల్చర్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళే. అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా ఈ బిజినెస్కి టేస్ట్ చూపిస్తే అగ్రికల్చర్ చేయవాళ్ళు కూడా యంగ్స్టార్ అంటే ఆ ఫార్మర్స్ కూడా ఈ బిజినెస్ ని టేకప్ చేస్తే మీరు కూడా చేయలేరు. అలాంటి సక్సెస్ ని తీసుకువస్తారు. అది ఒక అగ్రికల్చర్ ఫార్మర్స్ ద్వారానే. సో అలాగే యంగ్స్టార్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఈ బిజినెస్ ని టేకప్ చేస్తే ఈ బిజినెస్ లో డియూసిడి అయ్యే వరకు వదలరు. ఎందుకంటే ఒక ఫార్మరే మంచిగా వింటారు. సో ఈజీగా మన రిజల్ట్ అంటే ప్రోడక్ట్ దమ్ముంది కాబట్టి మన వెస్టీజ్ కంపెనీ ఈరోజు ప్రపంచంలో 30 ర్యాంకులో ఉంది, మన ఇండియాలో నంబర్ 1గా ఉంది. సో ఈజీగా కనెక్ట్ అయిపోతారు. సో అలాగే అగ్రికల్చర్ని ఎవ్వరు కూడా వదలరు. అలాంటి డైమండ్స్ దొరకదు మాకు అగ్రికల్చర్లే. సో మనం అగ్రికల్చర్ ఫీల్డ్కి వెళ్ళి ప్రొడక్ట్స్ని ఎలా ప్రమోట్ చేయాలి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా ఎక్కడి నుంచి మనం టీం బిల్డ్ చేసుకోవాలో, సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో అందరూ కూడా పెన్ అండ్ నోట్బుక్తో మీరు రెడీగా ఉండండి. సో మనం ఏ విధంగా ఈరోజు ఫీల్డ్కి వెళ్ళి ప్రమోట్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఎలా ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేయాలి, ఎలా మనం ఆ సీజన్స్ వైజ్ క్రాప్స్ని తీసుకొని ఆ క్రాప్స్కి వచ్చిన ప్రాబ్లమ్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రోడక్ట్స్ని మనం రికమెండ్ చేయాలి, ఎలా మనం హ్యాపీగా రివ్యూ తీసుకొని మనం బిజినెస్ పెరగాలంటే, టీం బిల్డ్ చేయాలంటే ఎలా మనం ఏ విధంగా ప్రమోట్ చేయాలి. సో దాని గురించి మనం ఈరోజు కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. నా వాయిస్ క్లారిటీ వస్తుంది అంటే ఒకసారి చాట్ బాక్స్లో ఎస్ అని కమెంట్ చేయండి. నా వాయిస్ క్లారిటీ ఉంది అంటే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను మనం ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఈరోజు రివల్ చేస్తున్నా. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీరు ఎప్పుడు ఎక్కడ మాట్లాడాలంటే, ఒక కొత్త పర్సన్ మీరు కలిసినప్పుడు, అది హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఎనీథింగ్. సో అలాంటి టైంలో మీరు కొన్ని విషయాలు డిస్కస్ చేయాలి. సో ఈరోజు నేను కొత్త టాపిక్ గురించి మీతో డిస్కస్ చేయడానికి వచ్చాను. సో ఈ జూమ్ సెషన్ ద్వారా చాలా మంది కొత్త డిస్ట్రిబ్యూటర్స్కి, వెస్టీజ్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఈ జూమ్ సెషన్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆ నమ్మకం అయితే నాకు ఉంది. అలాగే ఈరోజు మనం ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నా అంటే, హౌ టు గివ్ వెస్టీజ్ ప్రజెంటేషన్ అంటే మన కంపెనీ గురించి మనం ఎలా ప్రజెంటేషన్ ఇవ్వాలి అంటే, ఒక న్యూ పర్సన్కి వెస్టీజ్ కంపెనీ గురించి
ఎలా ప్రజెంట్ చేయాలి, న్యూ డిస్ట్రిబ్యూటర్స్కి ఎలా మన కంపెనీని చూపించాలి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ నేమ్ వచ్చి వెస్టీస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. మన కంపెనీ నేమ్ వచ్చి వెస్టీస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సెకండ్లో కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 2 బ్రాంచెస్తో మాత్రమే మన కంపెనీ స్టార్ట్ అయింది. అలాగే 2 ప్రోడక్ట్స్తోనే మన కంపెనీ స్టార్ట్ అయింది. అలాగే ఈరోజు మోర్ దెన్ 2000+ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ప్రోడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయి. మోర్ దెన్ ఆల్ ఓవర్ అంటే ప్రపంచం మొత్తం 100+ బ్రాంచెస్ మన కంపెనీలో ఉన్నాయి. అలాగే అప్పుడు 6 డిస్ట్రిబ్యూటర్స్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 5,000 కోట్లు అంటే 5 డిస్ట్రిబ్యూటర్స్తో 5 డిస్ట్రిబ్యూటర్స్ మన కంపెనీలో మన వెస్టీస్ ఫ్యామిలీలో వర్క్ చేస్తున్నారు. డియర్ లీడర్స్, ప్రజెంట్ మన కంపెనీకి ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక నెలకి మినిమం 5 lakhs న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. అంటే ఒక నెలకి ఒక 30 రోజుల్లో మన వెస్టీస్ కంపెనీకి కొత్త డిస్ట్రిబ్యూటర్స్ మినిమం 5 lakhs డిస్ట్రిబ్యూటర్స్ వరకు జాయిన్ అవుతున్నారు. సో ఇది చాలా పెద్ద విషయం. సో చాలా మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. సో అలాగే వెస్టీస్ కంపెనీ ఇండియాలో సక్సెస్ అయిన కంపెనీ, ఇలాంటి అద్భుతమైన కంపెనీ మన దేశమే కాకుండా దాదాపు బయట దేశాలకు వెళ్ళిన మొదటి ఇండియన్ కంపెనీ తర్వాత మొదటి ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అని మనం అందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. అలాగే మన వెస్టీస్ కంపెనీ ప్రపంచంలో 10 దేశాలు ఉంది, 10 దేశాలు కూడా సౌండ్ చేస్తుంది. సో ఆ కంట్రీస్ ఏమేమంటే బంగ్లాదేశ్, నేపాల్, యుఏఈ, ఫిలిప్పీన్స్, గానా, సౌదీ అరేబియా, ఇంకా మన దేశం భారతదేశం, ఇండియా. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే గౌతమ్ బాలి సార్ స్టార్ట్ చేశారు. సో గౌతమ్ బాలి సార్తో ఇంకా 2 జర్నీ స్టార్ట్ చేశారు. సో గౌతమ్ బాలి సార్ వచ్చి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా, సో కంపెనీ వెస్టీస్ కంపెనీ ఫౌండర్ అని మనం చెప్పొచ్చు. సో అలాగే గౌతమ్ బాలి సార్తో కన్వర్ బిట్సాంగ్, దీపక్ సుడు సార్ కూడా కలిసి 2004లో కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఈరోజు వెస్టీస్ మార్కెటింగ్ కంపెనీ ఏ లెవెల్కి గ్రోత్ అవుతుంది అంటే ప్రతి ఇయర్కి మినిమం 4,000 CR ప్లస్ టర్న్ ఓవర్ అవుతుంది. అంటే మినిమం 4,000 నుంచి 10,000 CR వరకు టర్న్ ఓవర్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ డేస్లో మన వెస్టీస్ కంపెనీ 10,000 CR టర్న్ ఓవర్ చేయడానికి అవసరమైన ప్రిపరేషన్ టూల్స్ రెడీ అవుతుంది. సో ఇది చాలా పెద్ద విషయం. నెక్స్ట్ కమింగ్ డేస్లో 10,000 CR టర్న్ ఓవర్ చేయడానికి అవసరమైన ప్రిపరేషన్ టూల్స్ రెడీ అవుతుంది. ఇంకా కొన్ని ఇయర్స్లో మన వెస్టీస్ కంపెనీ 30+ దేశాలు అంటే 30+ కంట్రీస్లో లాంచ్ ఖచ్చితంగా అయిపోయి ఉంటుంది. ఇంకా 10 ఇయర్స్లో మన వెస్టీస్ కంపెనీ 30+ కంట్రీస్లో అంటే 30 దేశాలలో లాంచ్ అయి ఉంటుంది. అలాగే మన వెస్టీస్ కంపెనీ ఇలా గ్రోత్ అవడానికి కారణం ఏంటి అంటే మన మేజర్గా ఇలా గ్రోత్ ఎలా వస్తుంది అంటే దానికి మేజర్ కారణం ఏంటంటే సో కంప్లీట్గా మన వెస్టీస్ కంపెనీలో 3 to 4 మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉన్నాయి. 2 R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ఇండియాలో ఒకటి ఇండియాలో, ఇంకొకటి రష్యాలో. ఒకటి అర్థం చేసుకోండి, మన ఇండియాలో ఉన్న నెట్వర్క్ కంపెనీస్లో ఏ కంపెనీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. అదేవిధంగా R&D డిపార్ట్మెంట్స్ కూడా లేదు. బట్ మన వెస్టీస్ కంపెనీలు మాత్రం మన ఇండియాలో కూడా ఉంది. తర్వాత రష్యాలో కూడా R&D డిపార్ట్మెంట్ ఉంది. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, ఒక ప్రోడక్ట్ అంటే మ్యానుఫ్యాక్చర్ అంటే ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది అంటే ఆ ప్రోడక్ట్ టెస్ట్ చేసి సో అది 100% రిజల్ట్, 0.1% కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదన్నప్పుడే అది
అందరికీ కూడా డిస్ట్రిబ్యూటర్ చేయడం జరుగుతుంది. సో ఈ రోజు మన వెస్టీస్ కంపెనీ ఇలాంటి సక్సెస్ దొరకడానికి కారణం అని చెప్పొచ్చు. ఒకటి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒకటి R&D డిపార్ట్మెంట్స్ లో జరుగుతున్న కొన్ని డెవలప్మెంట్స్ వల్ల సో సక్సెస్ దొరికింది. అలాగే మన వెస్టీస్ లో ఉన్న ప్రోడక్ట్స్ 80% మన మ్యానుఫ్యాక్చర్ వాళ్ళే, అంటే ఓన్లీ మన వెస్టీస్ మ్యానుఫ్యాక్చర్ నుంచే మనం అది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఓన్లీ 20% మాత్రమే బయట జెన్యూన్ మ్యానుఫ్యాక్చర్తో మనం టైఅప్ చేసుకొని అక్కడ నుంచి మన ఓన్ ఫార్ములా ప్రిపేర్ చేసి తయారు చేసి పర్చేస్ చేసి మన మార్కెట్ని మనం చేస్తున్నాము. సో అలాగే ఈ కంపెనీ ఈ లెవెల్లో డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అండ్ సక్సెస్, అంటే వెస్టీస్ కంపెనీ గ్రోత్ ఒక లెవెల్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ సక్సెస్ అవ్వడానికి మేజర్గా ఇదే కారణం. సో అదే విధంగా మన కంపెనీ 10 lakhs అంటే మన కంపెనీలో 10 lakhs మినిమం మంది, అంటే మినిమం మన వెస్టీస్ కంపెనీలో 10 lakhs అంటే 10 లక్షల డిస్ట్రిబ్యూటర్స్ కారుల కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. మోర్ దాన్ 5 leaders 1 CR, అంటే మినిమం 5 డిస్ట్రిబ్యూటర్స్ 1 CR ప్లస్ ప్రతి నెల ఇన్కమ్ ని తీసుకుంటున్నారు, అర్న్ చేస్తున్నారు. అంటే 0 నుంచి ఒక నెలకి 1 CR అర్న్ చేయాలంటే ఎంత పెద్ద విషయమో ఒకసారి మీరే థింక్ చేయండి. సో ప్రతి నెల కూడా 1 CR ఇన్కమ్ ని తీసుకుంటున్నారు. అలాగే 30 to 40 డిస్ట్రిబ్యూటర్స్ వెస్టీస్ లో 25 to 50 lakhs అర్న్ చేస్తున్నారు. ఎంత? 30 to 40 డిస్ట్రిబ్యూటర్స్ వెస్టీస్ లో 20 to 50 lakhs అర్న్ చేస్తున్నారు. మోర్ దాన్ 50 to 100 డిస్ట్రిబ్యూటర్స్ 10 to 20 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. అదే విధంగా మోర్ దాన్ 200+ లీడర్స్ బెంజ్, ఆడి, మార్సిడీస్, ఇంకా నాకైతే కారు పేర్లు తెలీదు, ఫార్చునర్, ఫెరారీ, రకరకాల జాగ్వార్ కారులు కూడా కొన్న వాళ్ళు కూడా ఉన్నారు మన వెస్టీస్ కంపెనీలో. సో అదే విధంగా మోర్ దాన్ 200+ లీడర్స్ హౌస్ అండ్ ప్రాపర్టీస్, ఇల్లులు కొన్నారు, స్థలాలు కొన్నారు మన వెస్టీస్ లో. జర్నీ స్టార్ట్ చేసి 0 నుంచి స్టార్ట్ చేసి సో ఈ రోజు ఈ విధంగా గ్రోత్ దొరకడం జరిగింది. సో అలాగే ఈ రోజు వెస్టీస్ కంపెనీ సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మన కంపెనీలో ఉన్న సిస్టమ్, మన కంపెనీలో ఉన్న ప్లాన్, మన కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్ క్వాలిటీ అండ్ మన కంపెనీలో వర్క్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ అండ్ లీడర్స్. ఎస్, అదే విధంగా కంప్లీట్ గా ఆ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఎటువంటి కెమికల్స్ అస్సలు ఉండదు. ప్రొడక్ట్స్ క్వాలిటీ చాలా బాగుంటది కాబట్టి ఈ రోజు మన ఇండియాలో నంబర్ 1 గా ఉంది. సో ఇలా ఉంటది అంటే అదే విధంగా సో ఈ రోజు కంపెనీ ఈ స్థాయిలో ఉంది అంటే యూస్ చేసిన ప్రతి ఒక్కరికి అందరికి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ రోజు వెస్టీస్ కంపెనీ నంబర్ 1లో ఉంది, ప్రపంచంలో 30th ర్యాంకులో ఉంది. అలాగే ప్రోడక్ట్ యూస్ చేశాక నచ్చి వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. సో యూస్ చేసిన అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్ గా మారిపోతున్నారు. అంటే ప్రోడక్ట్ యూస్ చేశాక నచ్చుతనే వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు. యూస్ చేసిన అందరూ డిస్ట్రిబ్యూటర్ గా మారిపోతున్నారు, లీడర్స్ గా మారిపోతున్నారు. ఎందుకంటే అలాంటి దమ్ ఉంది, రిజల్ట్ ఉంది. అది మన ప్రొడక్ట్స్ లో మాత్రమే. హై క్వాలిటీ ప్రొడక్ట్ మన ఇండియాలో ఏ ఒక్క కంపెనీ కూడా ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ లో ఇవ్వట్లేదు. కొన్ని ప్రొడక్ట్స్ కంపెనీస్ పేరు తీసుకోకూడదు. హెర్బలైఫ్ 100 కేసులు ఉన్నాయి, 100 మంది కాదు 1000 మంది చనిపోయారు అంటే ప్రొడక్ట్స్ యూజ్ చేసి. సో చెప్పకూడదు బట్ చెప్తున్నా. ఇంకా కొన్ని XYZ కంపెనీస్ లో కూడా సో స్టార్టింగ్ లో ఒకలాగా ఉంటది, ఇంకొక కొన్ని రోజుల తర్వాత ఒకలాగా ఉంటది. అంటే ఎప్పుడైనా సిస్టమ్ మారిపోదు. సో దాని గురించి తర్వాత మాట్లాడదాం. అలాగే ఇంకా ఫ్రాడ్ గురించి తెలుసుకోవడం జరిగింది. ప్లాన్ అండ్ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలంటే వెస్టీస్ కంపెనీలో ఉన్న ప్లాన్ ఎలా ఉంటది, సిస్టమ్ ఎలా ఉంటది అంటే ఆధార్ కార్డ్ నంబర్ లాగా ఉంటది. అంటే వెస్టీస్ లో ఉన్న ప్లాన్ అండ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటదంటే వెస్టీస్ కంపెనీలో ఉన్న ప్లాన్ సిస్టమ్ ఆధార్ కార్డ్ నంబర్ లాంటిది. కొన్ని XYZ కంపెనీస్ ప్లాన్ ఎలా ఉంటది అంటే మొబైల్ నంబర్ లాగా, సిమ్ కార్డ్ నంబర్ లాగా ఉంటది. అందరు కూడా అర్థం చేసుకోండి, మన వెస్టీస్ కంపెనీ ప్లాన్ అండ్ సిస్టమ్ ఆధార్ కార్డ్ నంబర్ లాంటిది. కొన్ని XYZ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ కంపెనీస్ అయితే మొబైల్ నంబర్, సిమ్ కార్డ్
సిమ్ కార్డ్ అలాంటిది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఆధార్ కార్డ్ నంబర్ లైఫ్ టైం ఒకటే ఉంటది, మార్చుకోవడానికి అవ్వదు. అలాగే వెస్టీ సిస్టమ్ అండ్ ప్లాన్ కూడా ఆధార్ కార్డ్ నంబర్ లాగా ఉంటది. అంటే ఎవరు అనుకున్నా కూడా సిస్టమ్ ని, ప్లాన్ ని, ప్రొడక్ట్ క్వాలిటీని మార్చలేరు. బట్ కొన్ని XYZ కంపెనీ సిస్టమ్, ప్లాన్, ప్రొడక్ట్స్ ఎలా ఉంటది అంటే మొబైల్ నంబర్, సిమ్ కార్డ్ లాంటిది. ఎప్పుడైనా నచ్చినట్టు నచ్చిన ప్లేస్లో సిస్టమ్, ప్లాన్, ప్రొడక్ట్ క్వాలిటీని మార్చేస్తారు. మొబైల్ నంబర్ ఎలా ఇంత ఈజీగా మార్చొచ్చు, అదే విధంగా సో ప్లాన్, సిస్టమ్, ప్రొడక్ట్ క్వాలిటీని మార్చేస్తారు. ఇంకా ఫైనల్ గా ఈ రోజు మన వెస్టీస్ కంపెనీ సో తెలంగాణలో అంటే ప్రపంచంలో మొత్తం తీసుకుంటే తెలంగాణలో నంబర్ 1 గా ఉంది. సో చాలా మంది నెట్వర్క్ ని ప్రేమిస్తున్నారు, సో రెస్పెక్ట్ చేస్తున్నారు. సో దానికి కారణం ఏంటంటే మన వెస్టీస్ లో ఉన్న లీడర్షిప్. సో అందరి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మన కంపెనీ ఇండియాలో నంబర్ 1 గా ప్రపంచం మొత్తం చూస్తే 34 ర్యాంకులో ఉంది. ఇలాంటి సక్సెస్ అవడానికి కారణం లీడర్షిప్, డిస్ట్రిబ్యూటర్స్. ఇలాంటి లీడర్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు కాబట్టి ఇలాంటి సక్సెస్ దొరికింది. ఇంకా మన వెస్టీస్ లీడర్స్ గురించి చెప్పాలి అంటే ఎన్ని తప్పులు, ఒప్పులు, సరులు నడువ అంటే ఈ లైన్స్ కొన్ని డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే నేను ఓన్ గా, నాకు తెలుగు కొద్దిగా అటు ఇటు అయినా నేను ఓన్ గా ప్రిపేర్ చేసిన, అంటే లీడర్స్ కోసం అంటే ఇన్ని 4 months లో ప్రతి ఊరుకు ట్రావెల్ చేశాను. అన్ని లీడర్స్ తో నేను డిస్కస్ చేశాను. అందరూ ఒక సక్సెస్ స్టోరీ విన్నాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కూడా విన్నాను. సో వాళ్ళ కోసం ఒక లైన్స్ నేను రావడం జరిగింది. ఆ లైన్స్ గురించి ఇప్పుడు డిస్కస్ అంటే నేను చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా మనం లీడర్షిప్ కి బాగా అప్రిషియేట్ చేద్దాం. సో ఎన్ని తప్పులు, ఎన్ని అపోలు సరులు నడువ మధ్యన ఇన్ బిట్వీన్, అలాగే వేనగం అన్న పెద్ద దెబ్బ తగిలిన, అంటే తప్పులు సరి అంటే దెబ్బలు తగిలిన దిత్త తడంతో అంటే కవచం వేసి సంచలం అనే పట్టు పెట్టి కలగములో ముందుకి వచ్చారు. అంటే ఇంకా చెప్పాలంటే మనిషి జీవితంలో కలిక మరియు క్రోధన ఎప్పుడు నిలవలేదు, స్టాప్ అవ్వదు అని ఒక మాటని మిమ్మల్ని మీరు పర్వించుకోవడం వల్ల నిరూపించుకున్నారు. సో మీ అందరికి, మీ టీమ్ కి అలాగే ఫ్రమ్ నా సైడ్ నుంచి చాలా పెద్ద సో నేనేం చెప్తున్నా లీడర్స్ గురించి అంటే ఎన్ని తప్పులు, ఉప్పులు, సరులు నడువ ఆరోపులు వచ్చిన, వేనగం అనే పెద్ద పెద్ద దెబ్బలు తగిలిన దిట్టతనంతో కవచం వేసి సంచలం అనే పట్టు పెట్టి కలగములో ముందుకి వచ్చారు. మనిషి జీవితంలో కలిక మరియు క్రోధన ఎప్పుడు తగ్గలేదు, నిలవలేదు అన్న ఒక మాటనే మిమ్మల్ని పర్వించుకోవడం మూలక నిరూపించుకున్నారు. సో మీకు, మీ టీం అందరికీ నా తరంగా హ్యాట్స్ ఆఫ్, లవ్ యూ ఆల్ అంటే హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇప్పుడు మనం వెస్టీస్ అగ్రి ప్రొడక్ట్స్ ద్వారా ఎలా టీం బిల్డ్ చేసుకోవాలి, సో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నా వాయిస్ క్లారిటీ వస్తుందా? ఎస్ నా వాయిస్ క్లారిటీ వస్తుందా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి మీ అప్లయన్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నుంచి జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు ఫీల్డ్ కి ఎలా వెళ్ళాలి, అగ్రికల్చర్ ని ఎలా మన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాలి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైనా ఒక విలేజ్ కి వెళ్ళి పెద్ద ఫార్మర్స్ ఎవరు ఉన్నారు, ఒక 10 acres ఉన్న ఫార్మర్స్ ని అడగాలి, నేమ్స్ ని రాసుకోవాలి. ఆ విలేజ్ లో ఏదైనా ఒక ఫార్మర్ హౌస్ ని అడగాలి. ఎక్కువ ఫీల్డ్, ఎక్కువ పొలం ఉండే వెతికి ఆ ఫార్మర్, ఆ రైతుని మనం కలవాలి. హైయెస్ట్ పొలం, ఫీల్డ్ ఉన్న ఫార్మర్ వెతికి ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. సో బెనిఫిట్స్ ఏంటంటే 2 acres ఉన్న వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఒప్పుకోవడం కూడా చాలా కష్టం. అలాగే 100 acres
ఉండే ఫార్మర్స్ 100 acres కి శాంపల్స్ ని ఇవ్వడం అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 100 acres ఉండే ఫార్మర్స్ 10 acres కైనా శాంపల్స్ ని ఇవ్వమని అడుగుతారు. ఎక్కువ సేల్స్ అవుతాయి. అలాగే చిన్న చిన్న రైతులు కూడా పెద్ద పెద్ద రైతుల్ని కూడా ఫాలో అవుతుంటారు. ఎక్కువ పొలం ఉండే ఫార్మర్ కి సేల్ చేస్తే ఎక్కువ సేల్స్ అవుతుంది. తక్కువ పొలం ఉండే ఫార్మర్స్ కి అమ్మితే తక్కువ సేల్స్ అవుతుంది. ఎక్కువ పొలం ఉన్న వ్యక్తి తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత అంటే ఎక్కువ పొలం ఉన్న వ్యక్తి తక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కువ ఆర్డర్స్ కూడా మనకి ఇస్తారు. తక్కువ పొలం ఉన్న వ్యక్తి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఆర్డర్ ఇస్తారు. లేదంటే ఒక్కొక్క విలేజ్ లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క విలేజ్ లో మనం అందరం అంటే మన డిస్ట్రిబ్యూటర్స్ 5 to 10 మెంబర్స్ కలిసి టీమ్ మెంబర్స్ గ్రూప్ మీటింగ్స్ మనం చేయాలి. ఏం చేయాలా? ప్రతి విలేజ్ లో గ్రూప్ మీటింగ్స్ చేయాలి. ఎలాంటి మీటింగ్స్ చేయాలి అంటే ప్రొజెక్టర్స్ తో ల్యాప్టాప్ తో మీటింగ్ చేయాలి. దానికి కావాల్సిన సపోర్ట్, నాలెడ్జ్, టీపీటీస్ నేను ఇస్తాను. సో దాన్ని తీసుకొని మీరు బాగా ప్రతి ఊళ్ళో మీరు మీటింగ్ కండక్ట్ చేయొచ్చు. సో మీటింగ్ జరుగుతున్న టైంలో మీటింగ్ జరుగుతుంది, ఫార్మర్స్ అందరూ రావాలి అని వెస్టీస్ కంపెనీ నుంచి ట్రైనర్స్ వచ్చారు. తర్వాత వెస్టీస్ కంపెనీ ట్రైనర్స్ నుంచి మనం సపోర్ట్ తీసుకొని నాలెడ్జ్ తీసుకొని రావడం జరిగింది. సో అగ్రికమ్ నుంచి మా సర్ వాళ్ళు వస్తున్నారని చెప్పి సో అక్కడ కొత్త ఫార్మర్స్ పెద్ద పెద్ద ఫార్మర్స్ కి మనం టీమ్ బిల్డ్ చేసుకోవాలి. సో తర్వాత అగ్రిడ్ ప్రోడక్ట్స్ గురించి మా సర్ వాళ్ళు ట్రైనర్ వస్తారని చెప్పి వీక్లీ ఒక్కసారి ఓపెన్ మీటింగ్ చేయాలి. తర్వాత ప్రతి డౌన్ లైన్స్ ని కూడా మనం తీసుకువెళ్ళి అక్కడ 20 days ఒక్కసారి, 40 days ఒకసారి, 60 days ఒక్కసారి రెగ్యులర్ గా ఫాలో అప్ చేయడానికి ఆ ఫార్మర్ కి పరిచయం చేసి మనం పని చేయాలి. అదే విధంగా ఈ ఒకటి పాయింట్ గుర్తు పెట్టుకోండి. సో మీరు కొంతమంది అగ్రికల్చర్ లో వెనక ఉండిపోవడానికి కారణం ఏంటంటే మీరు శాంపల్స్ ఇస్తున్నారు, అస్సలు శాంపల్స్ ని ఇవ్వకూడదు. అలాగే క్రెడిట్ కూడా ఇవ్వకూడదు. ప్రోడక్ట్స్ ని ఫ్రీగా అస్సలు ఇవ్వకూడదు. అదే విధంగా ఫస్ట్ మన ఫీల్డ్ ముందు అప్లయన్స్ తో మనం ట్రైనింగ్ తీసుకోవాలి. సో అలాగే ఆ ఫార్మర్స్ తో మాట్లాడి దిగిన వీడియోస్ ని యూట్యూబ్ లో పెట్టాలి. సో అలాగే డైరెక్ట్ గా విలేజ్ గా వెళ్ళాలి, ఫార్మర్స్ ని మీట్ అవ్వాలి. సార్ మన వెస్టీస్ కంపెనీ నుంచి నేను రావడం జరిగింది, మా దగ్గరకి మీ డాటా వచ్చింది, ఈ విలేజ్ లో మీరు టాప్ 10 ఫార్మర్స్ అన్న ఒక ఇంటిమేషన్ మాకు దొరికింది. సో మేము ఈరోజు మీ ఇంటికి రావడం జరిగింది. మేము ఫ్రీగా మీ ఫీల్డ్ ని విజిట్ చేస్తాం. అంటే మేము ఫ్రీగా మీ ఫీల్డ్ ని విజిట్ చేస్తాం. ఫీల్డ్ విజిట్ చేసి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది కూడా అది మేమే చెప్తాం. మనం ఏం చెప్తాం? ఆ ఫీల్డ్ విజిట్ చేసి ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది కూడా అది మేమే చెప్తాం. సో అలాగే ఏ సమస్య ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి, సో ఎలా కంట్రోల్ చేసుకోవాలి అది కూడా మేమే రికమెండ్ చేస్తాం. దానికి సొల్యూషన్ ప్రాబ్లమ్స్ రికమెండేషన్ మేమే చేస్తాం. మీరు ఓకే అనుకుంటే ఒక్కసారి మీ ఫీల్డ్ కి వెళ్ళి మొక్కల్ని చూద్దాం, పంటని చూద్దాం పదండి అని ఒక మాట చెప్పాలి. సో ఫీల్డ్ బేస్ చేసుకొని ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేస్తాము. సో అగ్రికల్చర్ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్స్ తీసుకొని అగ్రికల్చర్ అంటే ఇంకా అప్లయన్స్ ద్వారా మనం ట్రైనింగ్ తీసుకొని మనం రావడం జరిగింది అని సో ఇంటిమేషన్ ఇచ్చి మనం డిస్కస్ చేయాలి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కెమికల్ యూజ్ చేసి 5 years నుంచి తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా అదే రిజల్ట్ మీరు కూడా తీసుకుంటున్నారు. అంటే కొత్త టెక్నాలజీ వచ్చిన, కొత్తగా బ్రాండెడ్ కంపెనీస్ రసాయనిక ఎరువులు, తెగులు మందులు, పురుగు మందులు వచ్చినా కూడా ఆ 20 years నుంచి ఈ రోజు వరకు మీరు అదే దిగుబడి ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే క్రాప్ లో 36% గ్రోత్ తీసుకొని రావాలి అంటే న్యూ మెథడ్ గా న్యూ ప్రొడక్ట్స్ ని యూజ్ చేయండి. ఆర్గానిక్ ప్లస్ కెమికల్స్ కలిపి చేస్తే బెస్ట్. ఫీల్డ్ కి వెళ్ళిన వెంటనే ఈ ప్రాబ్లం
ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న క్లారిటీ ఇచ్చాక, దానికి స్టాటిఫైడ్ అయినాకనే మనం ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాం అన్నది ఫీల్డ్ విజిట్ చేయాలి. తర్వాత మొక్కల్ని చూడాలి, సాయిల్ టెస్ట్ చేయాలి, సాయిల్ ఒక చేయిలో పట్టుకొని దాని గుణంని చూడాలి, పిహెచ్ ని మనం చెక్ చేయాలి. అలాగే ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మేజర్ గా మనం ఆ ఫార్మర్స్ కి ఎడ్యుకేట్ చేయాలంటే ముందు మనకి అందరికి కూడా నాలెడ్జ్ రావాలి. ఆ నాలెడ్జ్ ఎలాంటి నాలెడ్జ్ మనం తీసుకోవాలంటే, మేజర్ గా మీ ఏరియాలో ఉన్న పంటలు ఏ పంటలు పండిస్తున్నారు దాని గురించి మీరు ఫస్ట్ తెలుసుకోండి. ఆ క్రాప్స్ ని మొత్తం మీరు ఒక డైరీలో షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఏం చేయాలా, ఒక రైతుకి ఎడ్యుకేట్ చేయాలంటే, ఒక ఫార్మర్స్ కి మనం ఎడ్యుకేట్ చేయాలంటే, మేజర్ గా మీ ఏరియాలో పండుతున్న పంటల గురించి, ఏ పంటలు పండిస్తున్నారో సో అవి షార్ట్ లిస్ట్ చేసుకోండి, దాన్ని నోట్ చేసుకోండి. తర్వాత సో అవరేజ్ గా సో ఎన్ని ఎకర్స్ లో ఆ క్రాప్స్ ని వేస్తున్నారు, ఏ పంటలు వేస్తున్నారు, సాయిల్ డెప్ ఏంటి, ఎలాంటి నెలలు ఉన్నాయి, సో దాని గురించి మనం ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో ఎగ్జాంపుల్, ఎర్ర నెలలు అంటే తెలంగాణ ఉన్న నెలలు ఏంటంటే ఎర్ర నెలలు, రెడ్ సాయిల్, నెలరగడి, బ్లాక్ సాయిల్, ఇసుక నెలలు, శాండీ సాయిల్. సో ప్రతి ఒక్క నెల పిహెచ్ డిఫరెంట్ గా ఉంటది, పోషకాల విలువలు కూడా డిఫరెంట్ గా ఉంటది. సో దాని గురించి ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వాలి. సో అదే విధంగా సో ఫస్ట్ మీరు ఒక ఫార్మర్స్ ని కలిసినాక, ఇవన్నీ తెలుసుకున్నాక, ఫార్మర్స్ ని సాయిల్ టెస్ట్ చేపించుకోండి అని రికమెండ్ చేయాలి. దగ్గర ఉన్న కేవీకే కృషి విజ్ఞాన కేంద్రకి వెళ్ళి సాయిల్ శాంపిల్ తీసుకుని వెళ్తే ఫ్రీగా సాయిల్ టెస్ట్ వల్ల సో ఏ పోషకాలు నెలలో నిల్వ ఉన్నాయి అంటే నెలలో నిల్వ ఉంది, ఏ పోషకాలు లేవో ఆ టెస్ట్లో మనకి ఈజీగా తెలుస్తుంది. సాయిల్ కర్బన పదార్థం ఎంత ఉందని తెలిసిపోతుంది. అలాగే సాయిల్ పిహెచ్ ఎంత ఉంది, ఎంత ఉండాల్సింది అని తెలిసిపోతుంది. అలాగే ఆ మట్టిలో ఉండాల్సిన కర్బన పదార్థం, ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉండాలో అది కూడా మనకు తెలుస్తుంది. సో చేస్తారు. ఒక ఫార్మర్ ని కలవాలి అంటే మీరు ఫీల్డ్ కి వెళ్తున్నప్పుడు ఈ విషయంలో చాలా డెడికేట్ గా ఉండాలి. ఖచ్చితంగా మీరందరూ ఫీల్డ్ కి వెళ్తున్నారు, కలుస్తున్నారంటే ఈ విషయంలో చాలా డెడికేట్ గా ఉండాలి. అంటే ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు, మొక్కల్ని చూసినప్పుడు చిన్న మార్పులు ఉన్న అంటే చిన్న మార్పులు డిఫరెంట్ ఉన్న దానికి మనం ఆ ప్రాబ్లం ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఏ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఏంటి అన్నది మనం డిస్కస్ చేయాలి. ఏ ప్రాబ్లం వస్తే అంటే కొన్ని బేసిక్ చెప్తాను. ఫస్ట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే పెస్ట్ అంటే కీటకాలు, అంటే పురుగులు, రసపిల్చిన పురుగులు, దోమ, నల్లి, పేనుబంక, తాంబరం పురుగు ఉందాన్ని మనం చెక్ చేయాలి. అలాగే ఇంకా చెప్పాలంటే లొద్ద పురుగు, వేరు పురుగు, కాయ పురుగు, రెక్కల పురుగు, కాండం తొల్చే పురుగు ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. సో ఇప్పుడు దోమ, నల్లి, పేనుబంక, తాంబ్రం పురుగు, నల్లి, ఎర్ర నల్లి ఇటువంటి రస పిలిచిన పురుగు వచ్చినప్పుడు అవి ఎలా ఉంటది, అదే విధంగా సో అవి డ్యామేజ్ ఏంటి, ఆ డ్యామేజ్ చేసినాక దాని లక్ష్యాలు ఏంటి, ఫస్ట్ దాన్ని మనం తెలుసుకోవాలి. దాని గురించి మనం డిస్కస్ చేయాలి. పురుగు, కాయ పురుగు, రెక్కల పురుగు, కాండం తొలచే పురుగు ఎలా ఉంటది, అది మొక్కలలో ఎక్కడ ఉంటది, ఎక్కడ డ్యామేజ్ చేస్తుంది, మేజర్ గా అది ఎప్పుడు వస్తుంది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని ఐడెంటిఫై చేసినంత నాలెడ్జ్ మనకి ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో నెక్స్ట్ వచ్చి ఫంగస్. అంటే ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నా, మనం ఫీల్డ్ కి వెళ్తున్నప్పుడు ఒక ఫార్మర్స్ ని మనం కలుస్తున్నాం అన్నప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా మనం డెడికేట్ గా ఉండాలి. అంటే చిన్న మార్పులు చూసిన వెంటనే దీని నుంచి ఎఫెక్ట్ అయింది అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. సో దాని కూడా డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఇప్పుడు రసపిల్చిన పురుగులు అయింది, అలాగే పెద్ద పెద్ద పురుగుల గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి తెగులు అంటే ఫంగస్, శిలీంధ్రాలు. సో ఇప్పుడు వరకు
మొక్కలకు వస్తున్న ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తారు. అంటే మనం ఏ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయాలో. మీరు ఫీల్డ్కి వెళ్తున్నారు, ఆల్రెడీ మీరందరూ కూడా చాలా బాగా అగ్రి ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. రియల్లీ మీ అందరికి యాడ్స్ ఆఫ్. సో నేను ఎందుకు తెలంగాణ అందరికి రావడం జరిగిందంటే, ఇంకా బాగా అగ్రికల్చర్ లో సపోర్ట్ చేసి, ఇంకా బాగా టీమ్ బిల్డ్ చేసి, సో బలవంతం కాకుండా మన అగ్రి ప్రోడక్ట్స్ చాలా ఈజీగా మన ఫీల్డ్ వెళ్ళకపోయినా ఒకసారి వాడిపించినాక మళ్ళీ వాళ్ళే వచ్చి మన ప్రోడక్ట్స్ కొనాలి, రీపర్చేస్ జరగాలి ఒక ఆలోచనతో నేను సో ఇక్కడ రావడం జరిగింది. సో దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చి ఫంగస్ తెగులు, శిలీంధ్రాలు. సో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫంగస్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఫస్ట్ క్రాప్ ఏ స్టేజ్ లో ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మొక్కలు క్రాప్ ఏ స్టేజ్, పంట ఏ స్టేజ్ లో ఉందో దాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఏ స్టేజ్ లో ఏ అంతములో ఏ తెగులు వస్తాయో ఫస్టే ముందే అది మనకు తెలుసు. ఎందుకంటే ఖచ్చితంగా తెగులు వస్తుంది. అందుకే చెప్తున్నా, ఏ తెగులు ఎప్పుడు వస్తాయో దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎలా వస్తాయి, సో ఏ రీజన్ వల్ల వస్తాయి ఫస్ట్ అది మనకి తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ అనుకోండి, వరి అనుకోండి. ప్యాడీలో బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్, BLB, కోరం ఎండి అంటే అంటే దాన్ని మనం మొత్తం ఎండిపోవడం, కుళ్ళిపోవడం అంటాం. అంటే ఆ పాంపాడ తెగులు అంటాం, తెలుగులో ఏమంటాం, పాంపాడ తెగులు అంటాం. తర్వాత పానికల్ బ్లాస్ట్ అంటే కంకి తెగులు. అదే విధంగా రైస్ బ్లాస్ట్, అగ్గి తెగులు ఎక్కువ వస్తుంది. దీని నుంచి కూడా 30 నుంచి 40% వరి పంటలో సో కంకి రావడం, గింజలు రావడం, క్వాలిటీ గింజలు రావడం తగ్గిపోతుంది. అలాగే సీత్ బ్లైట్, సీత్ రాట్, కాండం కుళ్ళిపోవడం, ఫాల్స్ మట్స్, కాటుక తెగులు, బ్రౌన్ స్పాట్స్ అంటే గౌడుమ్మ ఆకుమచ్చ తెగులు, సీత్ బ్లైట్ అంటే కోసం ముడత, అంటే ఇంకొకటి కాండం కుళ్ళు, రైస్ స్ట్రిప్ అంటే ఎర్ర తెగులు, రస్ట్ అంటే తుక్కు, బ్లాక్ స్పాట్స్ అంటే ఇనుము తుక్కు పడినప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఆకుల పైన సో అదే విధంగా ఉంటది. ఆంథ్రోనస్ అంటే ఆకుమచ్చ తెగులు, కాయ మచ్చ తెగులు. ఇవన్నీ కూడా మేజర్ గా సో అన్ని క్రాప్స్, ఇంకా పత్తి, మిరప ఇటువంటి క్రాప్స్ అయితే పౌడరీ మిల్డే వస్తుంది, అది బూడిద తెగులు అంటాం. డౌన్ మిల్డే అంటాం, దాన్ని మనం పండాకు తెగులు అంటాం. బ్లాక్ స్పాట్స్ అంటాం, నల్ల మచ్చ తెగులు అంటాం. ఫిజోరం విల్టు అంటాం. అక్కడ వాటర్ ఎక్కువ అయినప్పుడు వేర్లు కుళ్ళిపోయి మొక్కలు ఎండిపోతుంటే చనిపోతుంటాయి. అలాగే స్టెమ్ రాట్, వేర్లు బాగానే ఉంటది, బట్ పైన చూస్తే కాండం దగ్గర బ్లాక్ అయిపోవడం, వైట్ గా అయిపోవడం, సన్నగా అయిపోవడం, బ్లాక్ స్మెల్ అంటే కుళ్ళిపోవడం, కాండం కుళ్ళు. సో ఈ విధంగా ఉంటది. అలాగే మిరప పంటలో వెట్ రాట్ అంటాం. సో ఈ ఇయర్ అయితే చాలా డ్యామేజ్ చేసింది. కొంబకుళ్ళు తెగులు అంటే బ్లాక్ మొత్తం ఎండిపోయి కుళ్ళిపోతుంటది. అలాగే ఎల్లో లీఫ్ అంటే ఆకులు పసుపు కలర్ గా మారినప్పుడు కూడా ఆ పండాకు తెగులు అని చెప్తాం. అలాగే రస్ట్ అంటే తుక్కు పడినప్పుడు వస్తుంది. డాంపింగ్ ఆఫ్ అంటే చిన్న మొక్కలు షార్ట్ నర్సరీ స్టేజ్ లో వరి పంట నారుమడిలో రౌండ్ కలర్ గా, ఎల్లో కలర్ గా, బ్లాక్ కలర్ గా మారిపోయి మొత్తం కుళ్ళిపోయి చనిపోతుంటాయి. సో ఇదగా మేజర్ గా మనం ఫంగస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటది. అదే విధంగా కొన్ని సకింగ్ పెస్ట్, రసపిల్చిన ఉరిగినప్పుడు సిమ్టమ్స్ లక్షణం ఎలా ఉంటది. కొన్ని పెద్ద పురుగు, పెచ్చ పురుగు, వేరు పురుగు వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటది. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడే చెప్తున్నా, ఒక ఫార్మర్స్ ని మనం కలవాలి అంటే ఫస్ట్ ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. అప్పుడే మనం అందరం ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా ఆ ప్రాబ్లమ్ ని రికమెండ్ చేయగలము. ఇంకా మార్పు అంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని మీరు మార్పులు చూస్తారు. అవి ఏంటంటే న్యూట్రియంట్ డిఫిషియన్సీ అంటే పోషకాల లోపం. అంటే మొక్కలకి టోటల్ 16 పోషకాలు కావాలి. దాంట్లో 3 నేచర్ అంటే వాటర్ నుంచి, గాలి నుంచి ఈజీగా దొరుకుతుంది. రిమైనింగ్ మొత్తం మట్టిలో ఉంటది. సో మట్టిలో లేనప్పుడు మొక్కలు
చెట్లు మన పైన డిపెండ్స్ అయిపోతే, సో మనం ఏదైనా ఇస్తేనే దాన్ని తీసుకొని ఈ రోజు పంట రావడం, మొక్కలు బాగా ఎదగడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ మేజర్ గా పోషకాల లోపం ఏంటంటే మేజర్ గా మనం చూడొచ్చు నైట్రోజన్ లోపం. నైట్రోజన్ తగ్గిపోతే మొక్క పెరుగుదల చాలా స్లోగా ఉంటది. కింద ఆకులు, పాత ఆకులు పసుపు కలర్ గా మారిపోయి గ్రోతింగ్ అన్నది చాలా స్లోగా ఉంటది. అది నైట్రోజన్ డిఫిషియన్సీ. నైట్రోజన్ డిఫిషియన్సీ ఎప్పుడు వస్తుందంటే చిన్న చిన్న మొక్కలు గ్రోతింగ్ స్టేజ్ లో ఒక 10 డేస్ నుంచి అప్ టు ఫ్లవరింగ్ స్టేజ్ వరకు ఆ మధ్యలోనే ఇది వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే మొక్కలలో కింద ఆకులు, పాత ఆకులు పసుపు కలర్ గా మారిపోయి ఉంటది. అదే విధంగా గ్రోత్ మొత్తం చాలా స్లోగా ఉంటది. సో దీన్ని మనం నైట్రోజన్ లోపం అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఫాస్ఫరస్ లోపం. ఫాస్ఫరస్ లోపం ఎలా ఉంటది అంటే వరి పంటలు అయితే పిలకలు ఎక్కువ రావు, వేరు వ్యవస్థ మంచిగా జరగదు. మిగతా క్రాప్స్ లో అయితే ఆకులు కలర్ ఎలా మారిపోతుంది అంటే పర్పల్ కలర్ గా, పింక్ కలర్ గా మారిపోతుంది. తర్వాత ఎక్కువ కొమ్మలు, పిలకలు, చిగులు కూడా రాదు. సో ఇది ఫాస్ఫరస్ లోపం. నెక్స్ట్ వచ్చి పొటాషియం లోపం. పొటాషియం లోపం ఎలా ఉంటదంటే ఆకులు ఎక్కడ వస్తుందంటే లీవ్స్ లో వస్తుంది, కాయలో వస్తుంది, పువ్వులో వస్తుంది. పొటాషియం తగ్గితే పువ్వుల ఉత్పత్తి, కాయల ఉత్పత్తి తగ్గిపోతుంది. వరి పంటలు తాళగింజలు రావడం, కంకి రావడం కూడా స్టాప్ అయిపోయి ఎక్కువ కంకిలు కూడా రావు, అంటే పొట్టలు సరిగా రావు. సో పొటాషియం లోపం ఎలా ఐడెంటిఫై చేయాలంటే వరి పంటలు అయితే లీవ్స్ మొత్తం గ్రీన్ గా ఉండి, సో ఎడ్జ్ లో అంటే ఎండింగ్ స్పేస్ లో రెడ్ గా అయిపోయి అది అగ్నిలో కాలినట్టు అయిపోయి అది బ్రేక్ అయిపోతుంటది, పగిలిపోతుంటది రెడ్ కలర్ గా. సో ఇది పొటాషియం లోపం. ఇంకా పత్తి, మిరప, టమోటా, సోరకాయ, బీరకాయ, వంకాయ ఇటువంటి క్రాప్స్ లో సో కాయలు చిన్నగా రావడం, కాయ సైజు రాకుండా పసుపు కలర్ గా మారిపోవడం. సో అలాగే ఆకులలో మనం చూడాలంటే కంప్లీట్ గా ఆ పత్తి, మిరప ఇటువంటి క్రాప్స్ లో అయితే ఆకు మొత్తం గ్రీన్ గా ఉండి ఎడ్జులో మాత్రమే డ్రై అవుతూ రెడ్ గా అయిపోతుంటది, ఎండిపోతుంటది. సో దీన్ని మనం పొటాషియం లోపం అని చెప్పొచ్చు. కాల్షియం లోపం అంటే సో ఇంకా వేరుశనగ, అరకనట్టు, కోకోనట్ ఇటువంటి క్రాప్స్ లో నట్స్ డ్రాప్ అయిపోవడం. సో లోపల ఆ కాయలు రాకుండా, గింజలు సరిగా రాకుండా తక్కువ క్వాలిటీగా ఉంటాయి. సో దాని కాల్షియం లోపం ఐడెంటిఫై చేయాలి. మెగ్నీషియం లోపం అంటే ఆకులలో వెన్నిస్ ఉంటది, నరాలు ఉంటది. సో అక్కడ మాత్రం గ్రీన్ గా ఉండి మిగతా భాగాలు ఎల్లో గ్రీన్ ఉంటే దాని మెగ్నీషియం లోపం అంటాం. సో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్ ఏమైపోతుంటది, గ్రోతింగ్ అనేది చాలా స్లోగా ఉంటది, ఆకులు కూడా చాలా చిన్నగా ఉంటది, తర్వాత కొత్త చిగులు రావడం కూడా చాలా స్లోగా ఉంటది. అలాగే నెక్స్ట్ వచ్చి సల్ఫర్ లోపం ఎక్కడ వస్తుందంటే మేజర్ గా ఇనుములు అంటే గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్ ఇటువంటి క్రాప్స్ లో అయితే సల్ఫర్ లోపం అనేది ఎక్కువ వస్తుంది. సల్ఫర్ లోపం ఉన్నప్పుడు ఆకులు మొత్తం వైట్ గా, ఎల్లో కలర్ గా మారిపోయి సో నెక్స్ట్ సో దాంట్లో పాట్స్ అంటే గింజలు సరిగా రాదు, అంటే క్వాలిటీ గింజలు రాదు. సల్ఫర్ లోపం ఐడెంటిఫై చేయాలి. ఐరన్ లోపం అయితే కొత్త చిగులు వైట్ కలర్ గా, అంటే కొత్త చిగులు వైట్ గా ఉంటది. జింకు లోపం అంటే వరి పంటలు మేజర్ గా వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఒక ఇనుము చూస్తున్నప్పుడు, తుక్కుపడిన ఇనుము చూస్తున్నప్పుడు ఎలాగా ఉంటదో అదే విధంగా మొక్కల్లో కూడా తుక్కుపడినంత సిమ్టమ్స్ ఆకుల పైన మచ్చలు ఉంటది. సో దాన్ని మనం జింకు లోపం చెప్పొచ్చు. బోరన్ లోపం ఉంటే కాయ చిన్నగా, సొట్రుగా రావడం, సో పువ్వులు రాలిపోవడం, పువ్వు నుంచి కాయగా అవ్వడం కూడా తగ్గిపోవడం, కాయ సైజు, షేప్, కలర్, షైనింగ్ కూడా ఎప్పుడు సరిగా రాదు, అది అని బోరన్ లోపాన్ని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మేజర్ గా మనం ఫీల్డ్ కి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. సో తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో ఇవన్నీ నాలెడ్జ్ కావాలంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో అగ్రి ఒక సెషన్ అనేది జరుగుతుంది. కమింగ్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎలా అంటే కంప్లీట్ గా ఒక డిస్ట్రిబ్యూటర్స్ కొత్త వాళ్ళు ఫీల్డ్ కి వెళ్ళాలంటే ఎలాంటి నాలెడ్జ్ కావాలో, మొక్కల్ని చూసిన వెంటనే ఈ ప్రాబ్లం వచ్చింది దీనికి ఇదే స్ప్రే ఇచ్చారని ఒక నాలెడ్జ్ దొరుకుతుంది. సో మీ అందరు కూడా రెడీగా అవ్వండి అటెండ్ అవ్వడానికి. ఇంకా జూమ్ లో కూడా రెగ్యులర్ గా సెషన్ అనేది ఉంటది. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన ఒక మొక్కల్ని చూసినప్పుడు ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయాలంటే ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉండాలి. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి, ప్రయత్నం చేస్తూ ఉండండి. అప్లయన్స్ తో కనెక్షన్ తో ఉండు, అప్లయన్స్
పేరెంట్స్ ని సపోర్ట్ అడగండి. తర్వాత ప్రతిరోజు యూట్యూబ్ లో ఎగ్జాంపుల్ ఇన్స్టా ఎక్కువ యూజ్ చేయకుండా యూట్యూబ్ లో కొన్ని న్యూట్రియన్ డెఫిషియన్సీ, కొన్ని తెగులు గురించి, కొన్ని పురుగుల గురించి, కొన్ని రసపీల్చిన పురుగుల గురించి, కొన్ని పోషకాల గురించి మీరు రోజు మీరు చూస్తూ ఉంటే, వెతుకుతూ ఉంటే, సాయిల్ గురించి మీరు వెతుకుతూ ఉంటే మీకు చాలా నాలెడ్జ్ అనేది మీరు అక్కడే వస్తుంది, గూగుల్లో వస్తుంది, యూట్యూబ్ ద్వారా వస్తుంది. సో అలాగా సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఫీల్డ్కి వెళ్తారు. సో ఫీల్డ్కి వెళ్ళినాక మీరు ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయాలంటే దానికి ముందు ఏం ప్రాబ్లమ్స్ ఉందన్నది మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నాక నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏం చేయాలంటే గివ్ ద ప్రాపర్ రికమెండేషన్. అంటే ఫస్ట్ అక్కడ మీరు ఏంటి ప్రాబ్లం ని చూసారో, అబ్జర్వ్ చేశారో, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దానికి పరిష్కారం ఏంటి. సో ఫస్ట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెవలప్మెంట్ కి ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేస్తే అది రిజల్ట్ సరిగా రాదు. ఫస్ట్ మనం ప్రాబ్లమ్స్ కి ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేసి తర్వాత ఒక 5 days తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ కి మన ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేస్తామంటే ఒక రేంజ్ లో రిజల్ట్ అన్నది, చేంజెస్ అన్నది కనిపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రాపర్ గా రికమెండేషన్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే మన ఫీల్డ్ కు వెళ్ళి ప్రాబ్లం చూసిన వెంటనే గూగుల్లో చెక్ చేసి, అప్లైన్ కాల్ చేసి, అప్లైన్స్ ని అడిగి ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, సో దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రాకముందు అది రాకూడదు అంటే మనం ఏ అభ్యాసాలని అలవాటు చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఏంటంటే రికమెండ్ చేసిన తర్వాత ప్రాపర్ ఫార్మర్ సర్టిఫికేషన్. అంటే ఈ రోజు మీరు ప్రోడక్ట్ రికమెండ్ చేసినాక మళ్ళీ 10 days తర్వాత 20 days తర్వాత అయినా మీరు ఫీల్డ్ కి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఇచ్చిన కాంబినేషన్ పని చేసిందా లేదా, పని చేస్తే మళ్ళీ డెవలప్మెంట్ కి ప్రొడక్ట్స్ ని మీరు రికమెండ్ చేయడానికి, డెవలప్మెంట్ కి ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేసినాక మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కి ఆ రిజల్ట్ ని చూపించి ప్రమోట్ చేయడానికి మీరు ఖచ్చితంగా ఒకసారి ఇచ్చినాక ఒక రోజు మీరు ఒక్క కొత్త వాళ్ళని మీరు కలిసినారంటే ఇంకా లాస్ట్ రోజు వరకు మీరే ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయాలి, మీరే ఆ పంటల్ని మొక్కల్ని దత్తుగా తీసుకోవాలి, ఇంకా మన హ్యాండ్ ఓవర్ కి తీసుకోవాలి. మీరు చెప్పాలి, ఏం చెప్పాలి అంటే ఇంకా మనమే ఈ రోజు నుంచి ఎండింగ్ వరకు రికమెండ్ చేస్తాము. ఈ 20 years లో మీకు ఏంటి పంట దిగుబడి తీసుకుంటున్నారో దానికి మించి 30 to 40% పెంచే బాధ్యత మాది. పెట్టుబడి 30 to 40% పెట్టుబడి తగ్గించే బాధ్యత మాది అని చెప్పి, సో ప్రాపర్ గా మంచిగా రిలేషన్స్ ని, బాండింగ్ ని మీరు పెంచుకోండి. సో తర్వాత ఏం చేయాలంటే రివ్యూ ఏంటంటే మీరు ఒక్కసారి ప్రోడక్ట్ ని రికమెండ్ చేసినాక రిజల్ట్ వచ్చినాక మీరు ఫార్మర్స్ తో అక్కడే పక్కన ఉండి ఆ రెండు వాడినది వాడలేనిది మొక్కల్ని తీసుకొని డిఫరెంట్ చూపించాలి. ఎలా డిఫరెంట్ చూపించాలంటే వేరులలో డిఫరెంట్ చూపించండి. ఎన్నో వేరులు ఉన్నాయి, ఆ వేరుల లెంత్ ఎంత ఉంది, తర్వాత పిలకలు లెక్క పెట్టండి, మొక్క హైట్ చూడండి, తర్వాత కొమ్మలు చిగులు లెక్క పెట్టండి, ఆకుల్ని లెక్క పెట్టండి, పువ్వులు మగ్గులు లెక్క పెట్టండి. మనం వాడింది ఎలా పువ్వులు నిలబడిందో, వాడలేనిది ఎలా పువ్వులు రాలిపోయిందో దాన్ని కూడా డిఫరెంట్ చూసి ఒక ఫార్మర్స్ తోనే మీరు ఏం చేయాలా, వీడియో చేపించాలి, వీడియో తీయాలి. వీడియో తీసి దాన్ని మీరు ఏం చేయాలా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈరోజు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ లో డిపెండ్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ యూస్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఫేస్బుక్స్ ని యూస్ చేస్తున్నారు, వాట్సాప్ ని ఎక్కువ యూస్ చేస్తున్నారు. కాబట్టి సో మనం కూడా ఏం చేయాలా, ఆ రివ్యూని, ఆ ఫీడ్బ్యాక్ ని అందరి దగ్గర పంచుకోవాలి, మన బయట ప్రమోట్ చేసుకోవాలి. ఒక్క రిజల్ట్ వచ్చినా కూడా ఆ రిజల్ట్ ని ఖచ్చితంగా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్ గ్రూప్స్ లో ప్రమోట్ చేయాలి. మీరు ప్రమోట్ చేసినారంటే ఫాలోవర్స్ తక్కువ మందని అనుకోవద్దు, ఖచ్చితంగా ఫాలోవర్ వస్తారు. మన చేసిన పని పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఒక రోజు మన సక్సెస్ కూడా మన వెనకే వస్తుంది, 100% డ్యామ్ షూర్. ఎస్. సో ఈ విధంగా మనం ఫీల్డ్ వర్క్ చేద్దాం. సో ఈ విధంగా మన బిజినెస్ పెంచుకుందాం. సో అలాగే అందరికి కూడా ఈ సెషన్ ద్వారా చాలా మందికి హెల్ప్ అయింది అనుకుంటా. సో ఏదన్నా ఈ రోజు సెషన్ లో జరిగిన డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. సో మళ్ళీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలా అంటే
ఒక పెద్ద ఊరికి వెళ్ళి పెద్ద పెద్ద ఫార్మర్స్, చిన్న చిన్న ఫార్మర్స్ ని కలిసి, సో అక్కడ ఇంటికి వెళ్ళి, సో మనం వెస్టీస్ కంపెనీ నుంచి వచ్చాము, సో ఒకసారి మీ పొలంకి వెళ్దాం, అక్కడ మొక్కల్ని చూద్దాం, పంటల్ని చూద్దాం, మనం చూసి దానికి మంచిగా రికమెండ్ చేస్తాం, మీరు నచ్చితేనే మన ప్రోడక్ట్స్ ని యూజ్ చేయండి అని ఒక రిజల్ట్ వచ్చిన వీడియోస్ ని మీరు చూపించండి. సో ఫీల్డ్కి వెళ్ళినాక ఒక 3 years నుంచి 4 years నుంచి ఏ క్రాప్ ని వాళ్ళు పండిస్తున్నారు, ఆ క్రాప్స్ గురించి కంప్లీట్ గా వచ్చిన తెగులు, వ్యాధులు, పురుగులు గురించి మీరు రాసుకోండి, డైరీలో నోటు చేసుకోండి. ఇంటికి వచ్చాక దాని గురించి సెర్చ్ చేసి, గూగుల్ చేసి, ట్రైనర్స్ తో డిస్కస్ చేసి, అప్లైతో డిస్కస్ చేసి, హోంవర్క్ చేసి, దానికి పరిష్కారం ఏంటి అన్నది మీరు డిస్కస్ చేయండి. దానికి మీకు పరిష్కారం ఇంకా బెటర్ గా కావాలి అంటే ఫార్మర్స్ తోనే మీరు డిస్కస్ చేయండి. సో మీరు ఆల్రెడీ దీనికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ మందులు కొట్టినారో, ఏది పని చేసింది, ఏది పని చేయలేదో దాన్ని కూడా మీరు డైరీలో నోటు చేసుకోవాలి. తర్వాత సాయిల్ టెస్ట్ ఎప్పుడు చేపించాలంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఆరోగ్యం కంటిన్యూస్ గా జ్వరం వస్తుంది అంటే అప్పుడే మనం హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ ని చేపిస్తాం. సో అలాగే క్రాప్ పంట సరిగా రావట్లేదు అంటే, తెగులు మందు స్ప్రే చేసినా, అంటే ఏ మందు స్ప్రే చేసినా, డిఏపి, యూరియా, రసాయనిక ఎరువులు యూజ్ చేసినా కూడా సో క్రాప్ సరిగా రావట్లేదు, ఎక్కువ ప్రాబ్లమ్ స్ట్రెస్ లో ఉండిపోతున్నప్పుడు ఏం చేయాలి, సాయిల్ టెస్ట్ ని ఒకసారి చేపించాలా. సో దాని గురించి మీరు ఇంటిమెంట్ ఇవ్వాలి, ఎందుకంటే అది ఫ్రీగా జరుగుతుంది. సో సాయిల్ టెస్ట్ చేపిస్తే మొత్తం డాటా, సాయిల్ కార్బన్, పిహెచ్, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎంత ఉంది, ఏ పోషకాలు ఉంది, ఏది లేదు, ఏది అవసరం, ఏది వాడాలి, అది మొత్తం డాటా మనకి ఇవ్వడం జరుగుతుంది. అది కేవీకే కృషి విజ్ఞాన కేంద్ర ప్రతి మండలం, ప్రతి ఒక్క జిల్లాలో ఒకటి ఉంటది, ప్రతి ఒక్క జిల్లా ఒకటి ఉంటది. ఫ్రీగా మనకి అవగాహన ఇస్తారు, ఫ్రీగా సాయిల్ టెస్ట్ మనకి చేసిస్తారు. సో తర్వాత మీరు ఏం చేయాలి, సో ఇవన్నీ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసి నోట్ చేసుకున్నాక మూడో స్టెప్ ఏం చేయాలా, ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి, వెతకాలి. చిన్న మార్పులున్న ఆకులలో, కాండంలో చిన్న మార్పులున్న, గ్రోతింగ్ సరిగా లేనా, ఎందుకు గ్రోత్ అవ్వలేదు, మీరు ఇప్పుడు వరకు ఏ ప్రోడక్ట్స్ ని, యూరియా ఎంత, డిఏపి ఎంత వాడినారు, దానికి ఎంత పర్సంటేజ్ అవసరం ఉంటది, పురుగు, పచ్చ పురుగు, పెద్ద పురుగు, వేరే పురుగు, రసపిల్చిన పురుగులు, అవి డ్యామేజ్ చేస్తున్నప్పుడు ఎలాగ లక్షణాలు, సిమ్టమ్స్ ఉంటే దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయాలంటే మనం ఫస్ట్ హోంవర్క్ చేయాలి. ఎస్, తర్వాత ఆ ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసినాక, అంటే నేను ఆల్రెడీ మేజర్ చెప్పాను, మేజర్ గా ప్రాబ్లమ్స్ వచ్చి ఒకటి పోషకాల లోపం, ఇంకొకటి కొన్ని ఫంగస్, ఇంకొకటి బ్యాక్టీరియా, తెగులు, వ్యాధులు, ఇంకొకటి కల్ప మొక్కల నుంచి కూడా ఎఫెక్ట్ అవుతుంది దాని గురించి. తర్వాత వాటర్ తక్కువైనా, తర్వాత వేడి తక్కువైనా, చలి ఎక్కువైనప్పుడు కూడా, అదే విధంగా ఫంగస్, ఇంకా ఓవరాల్ గా అంటే సాల్ట్ ఎక్కువ, అంటే ఉప్పు నెలలు, చౌడు నెలలు కూడా మొక్కలు పంట సరిగా రాదు. సో ఇవన్నీ కూడా మీరు హోంవర్క్ చేసి నేర్చుకొని మీరు కరెక్ట్ గా, సో ప్రాబ్లం గా తగ్గినట్టు మీరు ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి మన అగ్రి ప్రొడక్ట్స్ ని మీరు రెగ్యులర్ గా ప్రమోట్ చేయడం, రెగ్యులర్ గా చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కూడా ప్రమోట్ చేయడం. సో వచ్చిన రిజల్ట్ ని మీరు తీసుకొని యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ లో మీరు ప్రమోట్ చేయాలి. ఎస్, సో అందరూ కూడా దీన్ని ప్రిపేర్ అవుతారు, హోంవర్క్ చేస్తారు అన్న నమ్మకం ఉంది. సో ఫస్ట్ స్క్రీన్ షాట్ ని మీరు తీసుకోండి. సో ఖచ్చితంగా ఒక పీపీటీ ప్రిపేర్ చేసి, ప్రతి పంటకి వచ్చిన తెగులు, వ్యాధులు, కలుపు, వాటర్ ఎక్కువ తక్కువ, వేడి ఎక్కువ, చలి ఎక్కువ అయినప్పుడు ఎలాంటి మార్పులు అవుతుందో దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో, పోషకాల లోపం అన్నది ఎక్కడ వస్తుంది దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో అన్ని కూడా ఒక పీపీటీ ద్వారా ప్రిపేర్ చేసి ఇంకొక రోజు మీకు ట్రైనింగ్ ఇస్తాను. ఎస్, సో దాని యొక్క ముందు మీరు అందరూ కూడా, అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది, తప్పకుండా మిస్ చేయకుండా ప్రతిరోజు టార్గెట్ ని పెట్టుకోండి. మినిమం 5 to 10 మెంబర్స్ ఫార్మర్స్ ని మీరు కలవాలి. కలిసినప్పుడు డిస్కస్ చేస్తారు, మాట్లాడతారు, ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారు, ప్రోడక్ట్స్ ని రికమెండ్ చేస్తారు. రికమెండ్ చేసినాక, రిజల్ట్ వచ్చినాక రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారు, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఫార్మర్స్ కి ప్రోడక్ట్ ని రికమెండ్ చేస్తారు. సో ఈవెన్ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
మానస్ గారు నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము. వెస్టీస్ కంపెనీ ఈ 20 years లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసి నంబర్ 1 గా ఉంది. మీ సపోర్ట్ ఉంది అంటే మనం బాగా నేర్చుకొని మనం బాగా ప్రిపేర్ అయ్యి అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా ల్యాండ్ మార్క్ ని క్రియేట్ చేద్దాం. మొత్తం సోషల్ మీడియాలో మనం సౌండ్ చేద్దాం. సో అందరూ రెడీ అయితే ఒక్కసారి ఎస్ అని కామెంట్ చేయండి చాట్ బాక్స్ లో. ఎవరెవరు ఇంకా చెప్తాను, నేను ఆల్రెడీ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మీకు ప్రామిస్ చేశాను, కమిట్మెంట్ ఇచ్చాను. ఆ కమిట్మెంట్ ఏంటంటే మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు నేను మీటింగ్స్ లేదు, నేను ఫ్రీగా ఉంటే వెంటనే మీకు రిప్లై ఇస్తాను. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి ఆల్రెడీ నేను ఇస్తున్నా. ఎవరికి కూడా లేటు చేయట్లేదు, ఎవరికి కూడా డిలే చేయట్లేదు. నా ప్రామిస్ చేసినది నేను ఆల్రెడీ నేను నేర్పించుకున్నా, మీ అందరికీ తెలుసు. సో అదే కాన్ఫిడెన్స్ తో మీరు అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి, సో అక్కడ లింక్ ఉంటుంది, లింక్ లో మీరు మెసేజ్ పెట్టి ఫోటో పెట్టారంటే, అలాగే మీరు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏదైనా మార్పులు ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు వాయిస్ నోట్ ద్వారా పంపించారంటే నేను బెస్ట్ కాంబినేషన్ ఇస్తాను. ఆ కాంబినేషన్స్ 100% ఫెయిల్ కాదు. ఎందుకంటే నేను కూడా ప్రతిరోజు నా ఫ్రెండ్స్ కూడా రకరకాల కంపెనీలో పనిచేస్తున్నారు. అందరితో డిస్కస్ చేసి ఏది బాగా పనిచేస్తుంది, ఏది బాగా మందులు పనిచేయట్లేదు, సో ఏది బెస్ట్ ఉంటుందని తెలుసుకొని రికమెండ్ చేస్తున్నాను. కాబట్టి సో రిజల్ట్ అన్నది అస్సలుగా ఫెయిల్ అవ్వదు. సో మీరు ధైర్యంగా, మీరు కొత్త వాడు ఎవరు ఉన్నారో సో వాళ్ళు మీరు భయంని తీసేసి మీరు రెగ్యులర్ గా ఫీల్డ్ కి వెళ్ళండి. సో ఇది మై రిక్వెస్ట్. అండ్ మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్తారన్న నమ్మకం నాకుంది. సో ఇంకా మీకు ఫ్రమ్ ట్రైనర్స్ నుంచి, అప్లైన్స్ నుంచి మీకు ఏం సపోర్ట్ కావాలో మీరు ఫీల్డ్ కి వెళ్ళాలంటే చాట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మీకు ఏం సపోర్ట్ కావాలో, మీకు ట్రైనింగ్ ఏ విధంగా కావాలో సో దాన్ని మీరు మెసేజ్ చేయండి. సో దానికి మనం ప్రిపేర్ చేసి, మెటీరియల్ ని ప్రిపేర్ చేసి మనం చదువుకున్నది కర్ణాటక, తర్వాత డిగ్రీ చేయడానికి బయట స్టేట్ కి రాజధానికి వెళ్ళినప్పుడు తెలుగు నేర్చుకున్న ఫ్రెండ్స్ తో పాటు సో ఒక నేను చెప్తున్నా, విత్ ఇన్ 3 months మీరు నాతో మానస్ గారితో జర్నీ చేశారంటే, సపోర్ట్ ట్రైనర్ సపోర్ట్ ని మీరు తీసుకున్నారంటే, రోజు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా కొత్తది ప్రాబ్లమ్ ని ఎదురు చూస్తూ ఉంటారు, మీకు ఏదైనా ఐడియా వస్తుంటది. సో నేను ఎంతగా పర్ఫెక్ట్ గా ఈరోజు తెలుగు మాట్లాడుతున్నానో, అగ్రికల్చర్ లో కూడా మీరు మీ ఊరిలో ఎక్స్పోర్ట్ అవుతారు. సో దానికి 100% గ్యారంటీ, నేను 100% నేను ప్రామిస్ చేస్తున్నా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్, అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు చాలా పేషెన్స్ గా, చాలా ఓపికగా ఆ మీటింగ్ విన్నారు. సో అందరు కూడా ఈ యొక్క సెషన్ ని యూటిలైజ్ చేసుకుంటారన్న నమ్మకం అయితే నాకు ఉంది. సో ఎందుకంటే